ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మరణించిన నేపథ్యంలో జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని కూడా వారు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు దేశంలో నక్సలైట్స్ కార్యకలాపాల తీవ్రతను, వాటిని అణచివేసి ప్రభుత్వ ప్రయత్నాలను మరోసారి చర్చకు తెచ్చాయి. మే 21న ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబ్జుమడ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్తో పాటు పలువురు కీలక నాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన తెలుగు రాష్ట్రాల మావోల మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆపరేషన్ కాగర్ను ఆపేసి మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని గత కొన్ని రోజులుగా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పట్టించుకోవడం లేదు.